తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం 20,000 వేతనం వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం 20,000 వేతనం వెంటనే అమలు చేయాలని సోమవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర వివోఏలకు మేం అధికారంలోకి వస్తే 20,000 కనీస వేతనాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. చాలని వేతనాలతో అర్ధాకలితో వివోఏలు పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివోలకు సంబంధం లేని బుధవారం రివ్యూ మీటింగ్స్, ఉల్లాస్ యాప్లో పని ఆపాలని, ఆన్లైన్ పని ఆపాలని కోరారు. గ్రేడింగ్తో సంబంధం లేకుండా వివోఏలకు వేతనాలు వారి బ్యాంకు ఖాతాలోనే చెల్లించాలని కోరారు. గ్రామ సంఘాల నుండి తీసుకోవాల్సిన 3,000 వేతనం ఆదాయం లేక ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష చిలుముల దుర్గయ్య, పి సులోచన మాట్లాడుతూ, గ్రామ సంఘం పుస్తక నిర్వహణ కోసం ఎంపిక చేసిన వివోఏలకు నేడు అనేక ఆన్లైన్ పనులు చేయిస్తూ తీవ్రమైన పని భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. 3 నెలలకు ఒకసారి 2,000 చేసే పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కార్మిక వర్గం కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ పర్మనెంట్ ఇవ్వాలని పోరాడుతుంటే, పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడం కోసం అవకాశం ఇచ్చారని విమర్శించారు. వివోఏల సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఈ నెల 25న చలో హైదరాబాద్, అప్పటికీ స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి లకపాక రాజు, ఎస్కే బషీర్, జిల్లా నాయకులు పోలీస్ సత్యనారాయణ, యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, జిల్లా నాయకులు కె రేణుక, సువర్ణ, నగేష్, పాపయ్య, జి సావిత్రి, సిహెచ్ శైలజ, రాజు, సైదులు, సుమీల, పుష్ప, మంగ, ఆర్బి నాయక్, అజిత, కమలమ్మ, ఎస్ పుష్పలత, కోటిరెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు. రకరకాల సంఘాలని చేయమని చెప్పి వివోల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నటువంటి పొదుపు సంఘాలతో పాటు మగవాళ్ళని కూడా సంఘాలు చేయమని చెప్పి అంటుంది, వికలాంగుల్ని సంఘాలు చేయమని చెప్పి అంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్, రికవరీస్ ఇవన్నీ కూడా చేస్తే తప్ప వాళ్ళ గ్రేడింగ్లో 100కు 100% గ్రేడింగ్ వస్తే ఇప్పుడు ఇచ్చేటటువంటి 5,000 రూపాయల వేతనం ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఓవైపు పనిభారం పెరుగుతూ ఉంది, ఇంకోవైపు వీళ్ళకి సంబంధించినటువంటి వేతన బకాయిలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో వివోలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం బడ్జెట్లో 20,000 రూపాయల వేతనానికి అనువైనటువంటి బడ్జెట్ని కేటాయింపజేసేటటువంటి పని చేయాలి, పనిభారం తగ్గించాలి, వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతాం. ఇలా సమస్యల పరిష్కారంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివోఏలు సమ్మె చేస్తుంటే, పోరాడుతుంటే టెంట్ల దగ్గరకు వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు మీరు గ్రామ సంఘాల మహిళల్ని ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మీకు శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, వస్తే మేము మీకు 20,000 వేతనం అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఈరోజు ఆమె మెమోరండం ఇవ్వడానికి పోతే కూడా ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు ప్రారంభమైనాయి. ఈ బడ్జెట్లోనే వివోఏలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని 20,000 వాగ్దానాన్ని అమలు చేయడం కోసం వెంటనే బడ్జెట్ కేటాయించాలి, అమలు చేయాలని చెప్పి ఈరోజు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, మాకు 20,000 వేతనం ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వివోఏల మీద ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు తప్ప వివోఏల సమస్యలు పరిష్కరించినట్టు లేకుండా పోయింది. మాకు 54 రకాల ఆన్లైన్ పనులను చెప్తూ ఈ గవర్నమెంటు వివోఏలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. మరి ఊర్లలో మరి వివోల రాజకీయ ఒత్తిళ్లకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి గవర్నమెంటు మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే రేపు అసెంబ్లీలో కూడా మేము 25వ తారీఖు రోజు ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.